దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి తమోపహ, దీపేన సాధ్యతే సర్వం, జ్ఞానదీప నమోస్తుతే. ప్రియ భగవద్ బంధువులారా, ఆధ్యాత్మిక ప్రపంచంలో దీపారాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ప్రతి మనిషి కూడా భగవంతుని అనుగ్రహం పొందడంలో అనేక జ్ఞాన మార్గాలున్నాయి. అసలు జ్ఞానం పొందాలంటే ముందుగా మనలోని అజ్ఞానమనే చీకట్లు తొలగించాలి. నిరాకారుడైన పరబ్రహ్మను మునులు సైతం జ్యోతి రూపంలోనే మొదట దర్శించారు. యజ్ఞయాగాదులు సైతం దీపారాధనతోనే ప్రారంభమవుతాయి. సాక్షాత్తు పరమశివుడే బ్రహ్మ విష్ణువులకు జ్యోతి స్వరూపుడిగా మొదట దర్శనమిచ్చాడు. రాక్షస సంహారంలో కుమారస్వామి విజయం సాధించాలని జగన్మాత పార్వతీదేవి అగ్నిహోత్రుడికి మొక్కుకుందట. తన కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు విజయానికి కారణమైన అగ్నిహోత్రుడికి పరమేశ్వరునితో కలిసి కార్తీక పౌర్ణమి నాడు ప్రదక్షిణ చేసింది. విష్ణుమూర్తి 10 అవతారాలు అమ్మవారిలోంచే ఉద్భవించాయని లలితా సహస్రనామం ఘోషిస్తోంది. కార్తీక మాసం అనగా శివ కేశవులకు భేదం లేకుండా ఆరాధించే విశిష్టమైన సమయం. ఈ మాసంలో దీపారాధన చేస్తే విష్ణుమూర్తి పరమశివుడు అనుగ్రహాన్ని ప్రతి స్త్రీ పొందగలుగుతుంది. కలియుగంలో ప్రతి మనిషి తన జీవితంలో తెలుసో తెలియకో ఎన్నో పాపకర్మలు చేస్తూ కష్ట నష్టాలను అనుభవిస్తూ నరఘోష వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాడు. అటువంటి తరుణంలో కార్తీక మాసంలో చేసే దీపారాధన వల్ల సూర్యుని కాంతితో భూమిపై చీకట్లు తొలగి వెలుగులు ప్రసరించినట్లుగా అగ్నిలో పడ్డ దూది వలె పాపకర్మలు పటాపంచలై కష్టనష్టాలు తొలగి సుఖ సంతోషాలతో జీవితం ప్రశాంతంగా సాగుతుంది. ప్రమిద, భూమి, నూనె, జలం, వత్తి, వాయువు, వెలిగించే నిప్పు, అగ్ని, ప్రసరించే కాంతి, ఆకాశతత్వం. దీపారాధన ఇలా పంచభూత తత్వంతో ముడిపడి ఉంది. జేపీఎం జిందగీ.